ఏపీ రాజకీయాల్లో జనసేన అతి కీలకమైన పార్టీగా ఉంది. ఈ మాట రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. జనసేన లేని ఏపీ రాజకీయాన్ని ఊహించుకోవడం వర్తమానంలో బహు కష్టం. ఏ పార్టీ అధికారంలో ఉండాలో, ఏ పార్టీ గద్దె దిగి దూరంగా జరగాలో జనసేన నిర్ణయిస్తుంది. అలా డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఏపీ రాజకీయాల్లో జనసేన నిలిచింది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలను తారుమారు చేసే సత్తాను కలిగి ఉన్న జనసేన పాత్రను ఎవరు ఏమాత్రం విస్మరించేదేదిగా ఉంది. జనసేన కాదనుకుంటే అధికారం లేదనుకున్నట్లే అని విభజన ఏపీలోని గడిచిన 3 ఎన్నికలు నిరూపించాయి. ఇక జనసేన పార్టీ అన్నది పవన్ ఆవేశం నుంచి పుట్టింది. సినీ నటుడుగా మంచి హిట్ల మీద ఉన్న పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న హైదరాబాద్‌లో కీలక సమావేశం పెట్టి చేసిన బిగ్ సౌండ్ జనసేన. తను ఒక్కడిగా వేదిక మీదకు వచ్చి గంటన్నర సేపు మాట్లాడారు. ఆనాటి ఉమ్మడి ఏపీ విభజన రాజకీయాల నుంచి అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఒక్కొక్క మాట నిప్పు కణిక మాదిరిగా మారింది. ఉమ్మడి ఏపీలోని నాటి 8 కోట్ల మంది మనసులను అది తాకింది. పవన్ అలా ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా రాజకీయ ప్రకటన చేసిన రోజే ఆవిర్భవించారు. విభజన ఏపీలో నాటి పరిస్థితి చూస్తే వైసీపీ మంచి ఊపు మీద ఉందనిపించింది. ఇక అధికారంలో ఆ పార్టీదే అన్నది అంతా అనుకున్న నేపథ్యంగా ఉంది. ఈ పరిస్థితిలో పవన్ జనసేన పెట్టిన వెంటనే గుజరాత్ కి వెళ్లి ఆనాటి ముఖ్యమంత్రి బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్ర మోదీని కలిశారు. బీజేపీకి ఆయన మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీతో కూడా స్నేహహస్తం చాటారు. అలా 3 పార్టీలు కలిసి 2014 ఎన్నికల్లో జనంలోకి వెళ్లాయి. తొలి ఎన్నికల్లో పవన్ జనసేన పోటీ చేయలేదు. మద్దతుగా నిలిచారు. విస్తృతమైన ప్రచారం చేసి పెట్టారు. దాంతో ఏపీలో బంపర్ మెజారిటీతో టీడీపీ, బీజేపీ కాంబో గెలిచింది. ఇక 2019 నాటికి టీడీపీకి, బీజేపీకి దూరంగా జనసేన జరిగింది. అలా కూటమి ఓట్లతో భారీ చీలిక వచ్చింది. ఆ నేపథ్యంలో అంతా వైసీపీకి ఎంతగానో ఉపయోగపడింది. వైసీపీ 151 సీట్లతో అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దానికి పరోక్ష కారణంగా పవన్ అన్నది విస్మరించి వైసీపీ నేతలు అధినాయకత్వంతో సహా పవన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. 5 ఏళ్లు పవన్ వారికి టార్గెట్ అయ్యారు. అలా జనసేనను ఏమీ కాకుండా చూశారు. లైట్ కూడా తీసుకున్నారు. దాంతో ఏపీలో కూటమి పునర్రీకరణ మొదలైంది. ఇక 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయం. దానికి అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా కలిసి రావడంతో 2024 ఎన్నికల ఫలితాలు అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఈ కూటమి పిడికిలి బిగిస్తే ఎలా ఉంటుందో వైసీపీకి తెలియజేసిన ఎన్నికలు అవి. 95% స్ట్రైక్ రేట్ తో కూటమి పార్టీలకు సీట్లు దక్కాయి. ఓట్ షేర్ కూడా 56%కి పైగా వచ్చింది. 21 సీట్లకు 21 జనసేన గెలుచుకొని రికార్డులను బద్దలు కొట్టింది. అలా జనసేన చెయ్యి కలిపితే ఎలా ఉంటుందో, ఎదురు తిరిగితే ప్రత్యర్థుల స్థానం ఎక్కడ ఉంటుందో తెలియజేసిన ఎన్నికలుగా 2024 చెప్పుకోవాల్సిందే. జనసేన పార్టీ ప్రకటన చేస్తూ పవన్ అన్న మాట ఒకటి ఉంది. జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని. ఆ మాటే శిలాశాసనం అయ్యింది. 3 ఎన్నికలు వరుసగా ఏపీలో జరిగితే అవి అన్ని పవన్ ఫ్యాక్టర్ చుట్టూనే తిరగడం విశేషం. ఆయన ప్లస్ అయితే ఒకలా, మైనస్ అయితే ఒకలా రిజల్ట్ వచ్చింది. ఇప్పటికీ కూడా ఒక మాట ఉంది. పవన్ కూటమిలో ఉంటే వైసీపీ ఆ కూటమిని ఓడించడం కష్టమని. ఆ విషయం కూటమి పెద్దలకు కూడా తెలుసు. అందుకే పవన్ ఏకంగా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ అదే మాటకు కట్టుబడి ఉన్నారు. అలా జనసేన 13 ఏళ్ల ప్రస్థానం ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసింది అనే చెప్పాలి. సినీ నటుడుగా ఉంటూ రాజకీయంగా, సామాజిక అంశం పరంగా ఇంత నిబంధత కనిపించడం అనే వారిలో ఒక పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి లేదు అని కూడా అంటారు. సో జనసేన జెండా రెపరెపల వెనకాల పవన్ ఆవేశం ఎప్పుడూ నిప్పులను చిమ్ముతూనే సాగుతుందని అంటారు.